రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చి మేము వచ్చిన 45 గంటల్లో పరిష్కారం చేస్తామనంటే ఎంతో నమ్మకంతో ఉద్యోగస్తుల కుటుంబాలు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. ఈరోజు తిరిగి ఆయన అదే పద్ధతిలో పోతూ ఉంటే ఇంకంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితి ఏది ఉండదు. కనీసం మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సమస్య చెప్పుకుందామన్నా కూడా ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా కూడా గవర్నమెంట్ తలుచుకుంటే ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా వాళ్ళకి పెద్ద ఆర్థికపరమైన ఇబ్బంది ఉండేది కాదు, లేకుంటే ఇందులో ఉండే రాజ్యాంగపరమైన చిక్కుముళ్ళు కూడా ఏం లేవు. దీనికి కేంద్ర ప్రభుత్వం మీదకి తోసేసి వీళ్ళేదో రాజకీయంగా బయటపడదాం, లబ్ధి పొందాం అనే తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. దీనికి అసెంబ్లీ అమెండ్మెంట్ కూడా అవసరం లేదు, లేకుంటే రాజ్యాంగ అమెండ్మెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ముఖ్యమంత్రి తలుచుకుంటే 2 రోజులు అయిపోయే పనిని వాళ్ళు పొడిగిస్తూ ఉన్నారు. దానివల్ల వారికి నష్టం అనేది వాళ్ళు గుర్తించట్లేదు తప్ప వాయిదా వేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళకే నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కుటుంబ సభ్యులుగా మేము సొంత సఫర్ అవుతాం, అలా డౌట్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా ఎవరికి నష్టం? అది ప్రభుత్వానికే నష్టం, అది ప్రభుత్వానికే వ్యతిరేకత. అది